హలో, వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ వేలో పొటాటో ఫ్రై లంచ్ బాక్సెస్కి చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి. రోటీకి కూడా సూపర్గా ఉంటుంది. దీంతో ఏ కాంబినేషన్ అన్నా అద్దిరిపోతుందండి. సో నా ప్రాసెస్లో ఎలా చేస్తానా అనేది చేసి చూపిస్తా. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, యాండోయ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఒక మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ ఏంటో చూపిస్తా, వచ్చేసేయండి. పొటాటో ఫ్రై చూడటానికి చాలా చాలా బాగుంది కదా, తినటానికి కూడా ఎమ్మీగా ఉంటుందండి. ఏంటి పొటాటో ఫ్రైయే కదా అని అనుకుంటున్నారా? ఈ స్టైల్లో చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసుకోండి. కంప్లీట్ బాయిల్ అయిపోకూడదు, కొంచెం పచ్చిగా ఉండాలి. సో పొటాటోస్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడా గ్రీన్స్ లేకుండా చూసుకోండి. ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. పొటాటోస్ని ఎప్పుడూ కూడా ఆ గ్రీన్గా మొక్కలు వచ్చేటట్టు ఉంటే వాడకండి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఆయిల్ వెచ్చబడాక దీంట్లో పోపులు వేసుకోవాలి. శనగపప్పు, అలాగే మినపప్పు, అండ్ ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఫ్రైలో ఇంగువ అంటే సూపర్ కదా. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటోని చెప్పాను కదా, మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రై అవుతున్నప్పుడు అది ఇంకా కొంచెం బాయిల్ అయిపోతుంది. ఎక్కువ బాయిల్ అయిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట. సో జాయిగా ఇలాగ ఫ్రై చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, పొటాటోస్ ఫ్రై చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ముందర సాల్ట్ వేయొద్దు. అండ్ దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పోపులో వేసామనుకోండి, దాంట్లో ఉండే ఘాట్ అంతా పోతుంది. సో అందుకని ఇట్లా మధ్యలో వేసుకొని మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ ఫ్రై అంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి. పొటాటోస్ తింటే ఒళ్ళు వస్తుంది, అలాగే ఒళ్ళు నొప్పులు వస్తాయి అని అనుకుంటాము. రోజు తినము కదండి, వెయిట్ గెయిన్ అయితే అవుతాము. బట్ ఎట్లా అంటే డీప్ ఫ్రైస్ చేసుకొని తింటే వెయిట్ గెయిన్ అవుతామండి. సో ఇట్లా నార్మల్గా బాయిల్ చేసుకొని కుక్ చేసేదానికి వెయిట్ గెయిన్ ఏమీ అవ్వము. సో మీరు కూడా తినండి. ఇట్లా పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని కలపండి ఒకసారి. పసుపు వేసుకునగానే మన పొటాటో ఫ్రైకి కంప్లీట్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు పొటాటోలో అండి వైటమిన్ సి ఉంటుందండి. సో న్యాచురల్గా వచ్చే ఈ వైటమిన్స్ని మనం అస్సలు ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు. అలాగే పొటాషియం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచివి. అదే ఇప్పుడు చూపించాను కదా మ్యాజిక్ మసాలా, ఇదైతే మనకి బజార్లో దొరుకుతుంది. దీన్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకున్నాం అనుకోండి, చాలా చాలా మన ఫ్రైకి యమ్మీ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. కంప్లీట్ ఫ్లేవర్ అనమాట. ఇంకా ఎట్లాంటి కారం కానీ అదర్ పొడులు కానీ ఇలాంటివి ఏమీ వేయక్కర్లేదండి. ఏది లేదు అంటే మనకి నూడిల్స్లో వస్తుంది కదా మసాలా ప్యాకెట్, అదైనా వేయండి. కంప్లీట్గా ఫ్లేవర్ అయితే చేంజ్ అయిపోతుందండి ఈ మసాలా వేయగానే. అసలు ఇది సాంబార్లో కానీ, రైస్లో కానీ, పెరుగన్నంలో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. రోటీస్లోకి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదండి. మా అబ్బాయికి పొటాటో ఫ్రై అంటే పిచ్చగా నచ్చేస్తుంది. అందరూ చిన్నపిల్లలందరికీ కూడా ఇదే నచ్చుతుంది కదా. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాగే చేసి పెట్టండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఇలాంటివి అప్లోడ్ చేస్తూ ఉంటాను.